ఘనమైన వేడుకలకు సంతోషాల పండుగలకు గత 3 దశాబ్దాలుగా మీ కుటుంబంలో జరిగే ప్రతి తీపి జ్ఞాపకానికి ప్రత్యేకం శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మెయిన్ రోడ్, కగరపు వలస. శుభకార్యాలకు, ఫంక్షన్లకు ఆర్డర్లపై సప్లై చేయబడును. ఓవైపు వేగంగా పరిగెడుతున్న కాలం, మరోవైపు అంతే వేగంగా అంతరించిపోతున్న ప్రాచీన కళలు. వాటితో పాటే వాటినే నమ్ముకుని వాటిపైనే ఆధారపడ్డ కళాకారులు, కళలను ప్రోత్సహించేవారు, కళాకారులను ఆదరించేవారు కొరవడుతున్న ఈ రోజుల్లో నేనున్నానంటూ ముందుకొచ్చింది భీమిలి సాంస్కృతిక వేదిక. భీమిలి ప్రాంతానికి చెందిన ప్రముఖులచే మన సంస్కృతి మన స్ఫూర్తి అనే నినాదంతో ఏర్పాటైన భీమిలి సాంస్కృతిక వేదిక ఆదివారం భీమిలి మండల పరిషత్ కార్యాలయం వేదికగా ఆవిర్భవించింది. అంతరించిపోతున్న కళలను, వెనకబడుతున్న కళాకారులను ప్రోత్సహించడం, ఆదరించడం, భావితరాలకు తెలుగు సాహిత్య మాధుర్యాన్ని అందించడం ఈ వేదిక లక్ష్యం. సాంస్కృతిక వేదిక గౌరవ సభ్యులు బులుసు వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారు, ముఖ్య అతిథి రామకృష్ణానంద జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సంస్థ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎచ్చెర్లకు చెందిన ఎస్ సీతారాం ప్రదర్శించిన సత్య హరిశ్చంద్ర ఏకపాత్రాభినయం ఆహుతులను ఆకట్టుకుంది. భీమిలి సాంస్కృతిక వేదిక భీమునిపట్నంలో ప్రారంభించడానికి మన భారతీయ సంస్కృతి, తెలుగు సాహిత్యం మీద, ప్రాచీనాంధ్ర సాహిత్యం మీద రాబోయే తరాలకి మంచి స్ఫూర్తిని అందించాలనే ఉద్దేశంతో మన సంస్కృతి మన స్ఫూర్తి ఈ నినాదంతో ఈ సంస్థను ప్రారంభించాం. దీంతో ప్రాచీన పద్య సాహిత్యాన్ని, తర్వాత ఏమో నాటక కళలు, సంగీతం, మనదైన తెలుగు సంగీతం, అవధానాలు ఇలాంటి కార్యక్రమాలని నిర్వహించి పిల్లల్లో వాటి మీద అవగాహన కల్పించడానికి విశేషమైనటువంటి కృషి చేయడానికి ఈ సంస్థను ప్రారంభించాం. ఈ ఆవిర్భావాన్ని చాలా అనుకున్న ప్రకారం క్రమశిక్షణతో అనుకున్న సమయానికి ప్రారంభించి పూర్తి చేయగలిగాం. దీన్ని మరింత స్ఫూర్తితో చాలామంది దీనికి వాళ్ళ తాలూకా వెన్నుదన్ను అందిస్తున్నారు మాకు. ఈ సందర్భంగా మేము సాహిత్యపరంగా మాట్లాడటం కోసం పోతన గారి భాగవతం మీద మాట్లాడటానికి శ్రీ బులుసు వెంకటేశ్వర్ల మాస్టర్ గారిని, అదేవిధంగా అసలు మన సంస్కృతి స్ఫూర్తి అన్న విధానం మీద, ఆ నినాదం మీద మాట్లాడటానికి రామకృష్ణానంద గారిని, ఇక కేవలం సాహిత్యం అనే కాకుండా కూడా కళని ప్రోత్సాహం కూడా జరగాలి కాబట్టి ఎచ్చెర్ల నుంచి శ్రీ ఎస్ సీతారాం గారిని, ఆయన్ని సత్య హరిశ్చంద్ర నాటకం వేయడం కోసం, పద్య నాటకాన్ని వేయడం కోసం ఆయన కూడా తీసుకుని వచ్చాం. ఆయన ఏకపాత్రగా మొత్తం అంతా బ్రహ్మాండంగా నడిపించారు. చాలా బాగా జరిగింది కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇది రిజిస్టర్డ్ సంస్థ కాబట్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని
డిజిటల్ ఫార్మాట్లోను, అలాగే లోగో, మా లోగోలో అన్ని రకాలైనటువంటి ప్రత్యేకతల్ని కలిపి ఉంచాం. అంటే సంస్కృతిని ప్రతిబింబించేటట్లుగా లోగో తయారు చేశాం. ఈ లోగోలో ఎడం పక్క నాట్యం చేస్తున్నటువంటి కూచిపూడి నాట్యాన్ని చూపిస్తున్నటువంటి ఒక స్త్రీమూర్తిని, ఎడం పక్క ఏమో ఒక సంగీతం నోట్స్ని, భీమిల్ని రిప్రజెంట్ చేసేటట్లుగా సముద్రాన్ని, వీటిలన్నింటినీ చూపిస్తూ ఒక చిన్ముద్ర, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేట్టుగా ఒక చిన్ముద్రని, వీటిలన్నింటినీ కలిపి లోగోని రూపొందించాం. ఈ లోగోను కూడా డిజిటల్ మరియు ఫిజికల్ పద్ధతుల్లో 2 రకాలుగాను ఆవిష్కరింపజేశాము. ఈ రోజు నుంచి ఇవన్నీ ఫోర్స్లో ఉంటాయి. మా సంస్థ రిజిస్టర్డ్ సంస్థ. ఇందులోకి మెంబర్స్గా జాయిన్ అవ్వదలుచుకున్నటువంటి వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఇందులో మెంబర్స్గా జాయిన్ అయ్యి ఈ ఇతోధికమైనటువంటి సేవ అందించమని కూడా కోరుతున్నాం.